భక్తి1 ప్రేక్షకులకి శుభోదయం. అలాగే నా తరపుని తెలుగు1 భక్తి1 తరపుని భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. 15/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష చవితి సోమవారం. చవితి ఉదయం 9:58 వరకు, శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:12 వరకు, వర్జన్ రాత్రి 7:08 నుండి 8:37 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:15 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:44 నుండి 3:28 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:39. అలాగే అమృత గడియలు తెల్లవారుజాము 4:08 నుండి 5:32 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 6:50 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:20 వరకు శుభకాలం. వ్యతిపాత్ర యోగం ఉదయం 7:41, వరియన్ యోగం తెల్లవారుజాము 4:28, భద్రకరణం ఉదయం 9:58. అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుందనే చెప్పాలి. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అత్యంత అద్భుతంగానే ఉందని చెప్పడం జరుగుతోంది. ఈ వేళ ఏమిటంటే మకర సంక్రాంతి. నిన్నటిదాకా ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మకర సంక్రాంతి సంక్రమణంగా మకరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సూర్యుడు మకర సంక్రాంతి అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. దీని సూర్యమాన ప్రకారం చేస్తూ ఉంటాం. కొన్ని పండుగలు మనం ఇలా చేస్తే కొన్ని పండుగలు సూర్యమాన ప్రకారం కూడా జరుగుతూ ఉంటాయి. కనుక మకర సంక్రాంతి అయింది. మొన్నటిదాకా కూడా 6 మాసాలు దక్షిణాయనం. పాపం అన్నమాట. అంత పాపం అంటే పాపాత్ములు చనిపోతే వాడు నరకలాకానికి పోతారని. అలాగే పూజలన్నీ కూడా దేవతలు అర్చన చేయరు, మానవులే చేసుకుంటారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలా కొన్ని క్షేత్ర, గంగోత్రి, యమునోత్రి ఈ ప్రదేశాల్లో. కాబట్టి ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పొగలమాట, మనకు రాత్రి అవుతుంది. కాబట్టి మన ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైన శక్తివంతమైన. నిజం చెప్పాలంటే పెళ్ళిళ్ళు అవన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయాలి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి చక్కగా మనకి ఈరోజు పితృదేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పితృదేవతలు చాలా ప్రీతి అన్నమాట. ఈవేళ ఉదయం లేచి స్నానం చేయగానే ముందు పితృదేవతల తర్పణాలు విడిచిపెట్టుకుని బ్రాహ్మణులు పిలిపించి, మీ ఇంటి పురోహితులు కానీ ఆచార్యులు గారు కానీ ఉంటే దేవాలయంలో ఆచార్యులు గారు కానీ, మీ గ్రామానికి ఉండే ఇంటి పురోహితులు, ప్రతి ఇంటికి ఒక పురోహితులు ఉంటూ ఉంటారు. ఆయన పిలిపించి మన సొంత పెత్తనాలు చేయకుండా ఆయన పిలిపించుకుని సంకల్పం చెప్పించుకుని పితృం తర్పయాం, పితామహం తర్పయాం, మాతృం తర్పయాం, మాతామహి, ఎవరైతే చనిపోయారో మీ పితృదేవతలు, తల్లిదండ్రులు, అత్తమామలు, అలాగే పెదనాలు, చిన్నాళ్ళు, మేనమావులు, మేనత్తలు, ఇలా చనిపోయిన అన్నదమ్ములు, ఇంకా దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్పణాలు విడిచిపెట్టి స్వయంపాకాన్ని ఆయనకి ఇచ్చే వస్త్రం ఏదైనా దానం చేస్తే చాలా మంచిది అన్నమాట. విశేషంగా అలా చేయమని మన శాస్త్రము సాంప్రదాయం కూడా చెప్పింది. కాబట్టి పితృదేవత మరి పండగ చేసుకున్నాం, మనందరం బట్టలు కట్టుకున్నాం, పిల్లలకు బట్టలు కొన్ని అందరికీ కొంటున్నాం కదా. మరి చనిపోయిన పితృదేవతలు వదిలేస్తే ఎలాగండి? వాళ్ళు కూడా బతుకున్నప్పుడు కట్టుకున్నారుగా. కాబట్టి పితృదేవతలు కూడా చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టడం, ఈ చేశాక ఇంకా మీకు ఓపిక ఉంది, ఇంకా మన దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే ఆ పోలికలతో ఉన్న మీ దగ్గర బంధువులు తెచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆ దంపతులకి చక్కగా భోజనం పెట్టి వాళ్ళకు కూడా బట్టలు పెట్టండి, పిండి వంటలు పంచుకోండి. ఈవేళ అందుకే చాలామంది మాష చక్కెర ఈవేళ ఏం వండాలో కూడా మన సాంప్రదాయం చెప్పింది. గారెలు, అల్లం గారెలు, మాష చక్కెరాలు, అలాగే పెరుగులో గారెలు, పాకంలో గారెలు, ఇప్పుడు సాంబార్లో రసంలో కూడా వేసేస్తున్నారు, అందరూ కూడా గారెలు వేసుకోవచ్చు. కానీ పూర్వకాలం పాకంలోనే పెరుగులోను గారెలు వేసి అమ్మవారికి నివేదన చేసేవారు. పితృదేవతలకు అయ్యాక ఉదయం పితృదేవతలు చేస్తారు, మధ్యాహ్నం మళ్ళీ కొన్ని గారెలు వేసి ఈ పెరుగులో నానబెట్టుకుని మధ్యాహ్నం నుంచి చక్కగా వాళ్ళు తింటూ ఉంటారు. ఇది సాంప్రదాయ బలాన్ని, శక్తిని కూడా ఇస్తుంది. ఈ శీతాకాలం అలా తినడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాషచక్రాల మాషచక్రే మహాభోగి అని ఆ గారెలు తినేటువంటి వాడు బలంగా ఉంటాడు వాడు. మేము ఇదే తింటాం, ఎందుకంటే మీరు అందరూ వేరే తింటారు కదా, మరి మేము బ్రాహ్మణం కాబట్టి సాత్విక ఆహారం తినాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కనుక ఈ మాషచక్రాలు తినాలి, అందరూ తినాలి కాబట్టి ఈ పిండి వంటలు చేసుకుంటారు. ఈవేళ పితృదేవతలకు సంబంధించినవి కూడా కొన్ని తయారు చేసుకుని భోజనం పెట్టుకుని ఇలా చేసుకుంటారు. అదే బ్రాహ్మణులు ఇతర జాతుల వాళ్ళైతే వాడు బ్రాహ్మణ ఇంటికి పిలిపించి తిరతర్పణాలను విడిపెట్టి వాడికి కూడా భోజనం పెట్టేవాళ్ళు. కొంతమంది స్వయంపాకం ఇలా బట్టలు ఇవి పంచిపెట్టి దాన ధర్మాలు విశేషంగా ఇవాళ చేస్తే
అంత పుణ్యం. మకర సంక్రాంతిలో చేయవలసిన కార్యక్రమాలు ఇవి అని మీకు భక్తి ఉండడం ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు భగవద్గీత కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో ఆ 14వ అధ్యాయం చతుర్దశోధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యదా జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్న జ్ఞానంతో అత్యుత్తమమైనటువంటి పరమజ్ఞానం నీకు మరలా తెలుపుతున్నాను. నీకు అర్థమైందో లేదో ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా మళ్ళీ అత్యుత్తమం ఇంకా నువ్వు తెలుసుకునే విశేష జ్ఞానాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పరమజ్ఞానం తెలుసుకొనిన మునులు సంసార బంధం నుండి విముక్తులై పరమసిద్ధిని పొందారు వాళ్ళు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమం సాధర్మ్యమాగత స్వర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. అర్జున, ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపాన్ని పొందును. అట్టి పురుషుడు సృష్ట్యాది యందు మరలా ఇంకొకసారి జన్మించే అవకాశం వాడికి ఉండదు. వాడి జన్మరాహిత్యాలు ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. భగవద్గీతలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. వాడు ఇంకోసారి జన్మించే అవకాశం ప్రళయకాలమున వ్యధన పొందడు. ఒక ప్రళయం వచ్చేసినా కానీ వాడేం భయపడ్డో బాధపడ్డో భగవంతుడు స్మరించుకుంటూ ఉంటాడు. అటువంటి దివ్య జ్ఞానాన్ని నీకు చెబుతానని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం చెబుతున్నారనే విషయాలు రేపు జరిగేటువంటి మిగతా అధ్యాయాల్లో మిగతా శ్లోకాల్లో చూద్దాం. భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా భక్తివన్ తెలుగువన్ తరపున మరి ఒక్కసారి మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా.